ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మళ్ళీ ఇంకొక హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చిన నేను. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో కొమరంభి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మరకగూడ దగ్గర ఉన్నటువంటి ఈ అర్జున్ లొద్ది దగ్గరికి అయితే మనం వచ్చినాం. సో ఈ హిస్టారికల్ ప్లేస్కి రావడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇంత పెద్ద ఫారెస్ట్లో ఈ రాతి కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మధ్యలో మనకి పాండవులు నివసించినటువంటి ఒక గుహ కనిపిస్తుంది. సో మీరు గుహ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత చూడొచ్చు. నేను ముందుకెళ్తున్నాను, నేను నాతో పట్టండి. ఇది చూస్తున్నారు కదా, ఇంత పెద్ద పెద్ద బండలు. ఈ బండల మీదకి ఎక్కి ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ బండలు ఎక్కడానికి కొంచెం కష్టంగానే ఉన్నది. ఇప్పుడైతే మనము ఆల్మోస్ట్ ఆ గుహకి దగ్గరగా ఉన్నాం. ఇక్కడ మీరు దగ్గరలో చూడొచ్చు, ఇది ఒక బండకి కుంకుమ పసుపేసి ఉంది. అసలు ఇప్పుడు మనమైతే ఈ అడవి మధ్యలో ఉన్నటువంటి ఈ దేవుని దగ్గరకు వచ్చినాం. ఇక్కడ స్థానికంగా ఉన్న గిరిజనులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం జాతర జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన దేవునికి పూజలు చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ చుట్టూ చూస్తున్న అడవిని చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉన్నదో. ప్రకృతి అనేది ఎంత అందంగా కనిపిస్తుందో దానికంటే భయంకరమైనది కూడా. ఎందుకంటే ఈ చెట్ల మధ్యలో ఎలుగుబంట్లు ఉండొచ్చు, చిరుత పుల్లు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి. నా వెనకాల చూడండి, ఇదంతా అడవి, ఆ చుట్టూ అడవి ఉంది. సో ఇక్కడ మనకు వచ్చినప్పుడు, ట్రెక్కింగ్ కోసం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 4-5 మాత్రం ఖచ్చితంగా రావాలి. సింగిల్గా వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడికి. ఎందుకంటే దట్టమైన అడవి కదా. మీరు చూస్తున్నారు కదా, ఇది కొండపై నుంచి వాటర్ వచ్చి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు ఆ విషయం తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం ఏముందో. సో ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసరికి పాండవులు నివసించినటువంటి గుహ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయినాం. మీరు పైన చూడొచ్చు గుహ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో దీని హిస్టరీ ఏంటంటే, పాండవులు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గుహలో కొద్ది రోజులు గడిపారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అండ్ ఇక్కడ అర్జునుడు శివుని కోసం తపస్సు చేశాడు అని చెప్పేసి కూడా ఒక స్టోరీ ఉంది. ఇక్కడ స్థానికుల కథనాల ప్రకారం అర్జునుడు ఇక్కడికి ప్రతిరోజు వచ్చి శివునికి అభిషేకం చేస్తూ తపస్సు చేసేవాడట. అందుకని చెప్పేసి ఈ ఊరికి అర్జున్ లొద్ది అని ఒక పేరు వచ్చింది. మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ గుహ దగ్గరికి మనం రీచ్ కావచ్చు. సో మీకు అక్కడ గుహ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, రండి. మీరు చూడొచ్చు, ఇంత పెద్ద పెద్ద బండలు, అంత పెద్ద గుట్టలు చూడండి. ఏదో ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఎంత అందంగా ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జాతరకు వచ్చినప్పుడు ఇక్కడ జనాలు ఇక్కడ వంటలు వండుకొని భోజనాలు చేసుకొని తింటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, పైకి వెళ్ళడానికి ఇదే మనకు మార్గం. చూడండి, ఇదే పాండవులు నివసించినటువంటి గుహ. మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. ఈ ఆయుధాలను చూసుకోవచ్చు మీరు. ఇది పెద్ద పెద్ద చాలా ఎక్సైటింగ్ ఉంది. లోపలికి వెళ్ళేందుకు దారి ఉంది, గబ్బిలాలు ఉంటాయి గుహ కాబట్టి. చూడండి పైన ఇక్కడ గోపురం లాగా చేస్తున్నారు. చూడండి, గోపురం లాగా చేస్తారు.
అవి పెట్టుకొని పోయిండు. మాకు ముందు చెప్తే అయిపోవు, మాకు సలంగా తెలిసింది. అంత దూరం కిలోమీటర్. మేము ఇట్లా స్టేట్ పోతాం అంటామన్నమా, స్టేట్ పోగా ఇట్లా కింద దిగుతాం కానీ పైన రాము. అదే కదా కిందికి పోతామంటే అది మొత్తం హోల్ అనేది తక్కువ లోపలికి అయితే చూపడడానికి అయితే మీకు ట్రై చేస్తున్నాను నేను. చూడండి ఎట్లా ఉందో. కొంచెం హోల్ మంచిగానే ఉన్నది కానీ పోయే కొద్ది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే సాహసం చేస్తున్నాం కానీ లోపలికి వెళ్తుంటే ఊపిరి ఆడట్లేదు, ఎందుకంటే దారి అంతా సన్నగా ఉంది. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళలేకపోతున్నాము. చాలా చీకటిగా కూడా ఉంది. ఉదయ్ రండి ఇక్కడ నిల్చునేందుకు కొంచెం ఛాన్స్ ఉంటుంది. కొంచెం ముంగట్రా, కొంచెం ముంగట్రా, అటు పెట్టరా లైట్. నువ్వు కొంచెం ముంగడికి వచ్చి నిల్చోవచ్చు. ఉదయ్ నిల్చోండి. ఓకే నిల్చున్నారా? చాలా దూరం పోయినాం ఫ్రెండ్ అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చినాము కానీ ఇక్కడ 3 దారులు ఉన్నాయి. ఏ దారిలోకి వెళ్తే ఎటు పోతామో తెలీదు. సో కొంచెం వచ్చినాము లోపలికి. ఇక్కడ నిల్చోవడానికి కొంచెం ప్లేస్ ఉంది, మీరు పైకి చూడొచ్చు. ఇది చూడండి, డిజైన్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఒక ద్వారం లెక్క ఉన్నట్టున్నారు, అందుకే చూడండి. ఇది నాకు తెలిసి ఈ వేలో వెళ్ళిపోతే మనకు అనిపిస్తుందని అనుకుంటున్నాను, కానీ అక్కడ దారి మాత్రం చాలా చిన్నగా ఉంది. చూడొచ్చు మీరు. లోపల గాలి అయితే అస్సలు లేదు. సో సాయంత్రం అయిపోయింది, అందుకని చెప్పేసి ఇప్పుడు కిందికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ టైంలో, సాయంత్రం టైంలో వన్యప్రాణులు వస్తాయి ఇక్కడికి. సో రామ్ ఎట్లా అనిపిస్తుంది? హైలైట్ ఉంది, థ్రిల్లింగ్ అనిపిస్తుంది. హైలైట్. ఇప్పుడు అక్కడ పాండవులు వనవాసం చేసినటువంటి ఈ గుహకు రావడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళం కానీ లోపల గాలి అస్సలు ఆడట్లేదు, చాలా ఇరుకుగా ఉంది, వెళ్ళేటట్టుగా లేదు. సో ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గుహని పాండవులు వాళ్ళ నివాసంగా మార్చుకొని ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్పారు. దిగేటప్పుడు ఇంకా రిస్క్ ఉంటుంది అనుకున్నా, కానీ ఈజీగానే దిగేసిన. మీరు చూడొచ్చు కిందికి. చుట్టూ ఉన్న ప్రకృతి మధ్యలో ఈ గుహను చూస్తున్నాం. అటనే ఏంది అది? ముట్టుకోవచ్చు.
చాలా హైలైట్ దీనికి ఇంకా చాలా ఉన్నట్టు అది విగ్రహం లాంటిది గుర్రం. ఇది ఒక గుర్రం విగ్రహం అంట, దిగిపోయింది. సో ఇక్కడ స్థానిక ప్రజలు దీన్ని కూడా దైవంగా భావించి కొలుస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రకృతి అందాలు, ఈ అర్జున్లో దిగేవ్ మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఎప్పుడన్నా వీలుంటే తప్పకుండా ఈ ప్రదేశాన్ని విజిట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త ప్లేస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.